నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు దిశగా చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. బహుళజాతి సంస్థలకు చెందిన మద్యం బ్రాండ్లు ఇప్పుడు మద్యం షాపుల్లో దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం ప్రియులను అనారోగ్యం పాలుచేసి విభిన్న లోకల్ బ్రాండ్లను విక్రయించారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నూతన ఎక్సైజ్ పాలసీ విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు బహుళజాతి కంపెనీల బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో మద్యం కొనుగోలుదారుల నుండి విపరీతమైన డిమాండ్ ఉన్న మెక్డొనాల్డ్ విస్కీ వన్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ మద్యం 60,000 కేసులు ఇప్పటికే షాపులకు చేరగా మెక్డొనాల్డ్ వన్ బ్రాండ్ 10,000 కేసులు క్వార్టర్ సీసాలు రాష్ట్రంలో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. రానున్న 10 రోజుల్లో 1,00,000 కేసులు ఆంధ్రప్రదేశ్ చేరబోతున్నాయని ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా దొరికే అన్ని రకాల బ్రాండ్లు ఏపీలో కూడా విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వాట్ 69, బ్లాక్ టాక్, ఓట్కా, జానీ వాకర్, రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ ఇలా రకరకాల మద్యం షాపుల దుకాణాల్లో సిద్ధంగా ఉండబోతున్నాయని తెలియజేశారు. ఈ క్రమంలో మద్యం కొనుగోలుదారుల నుండి విపరీతమైన డిమాండ్ ఉన్న మెక్డొనాల్డ్ విస్కీ, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ మద్యం 60,000 కేసులు ఇప్పటికే షాప్కు చేరుకోగా మెక్డొనాల్డ్ వన్ బ్రాండ్ 10,000 క్వార్టర్ సీసాలు రాష్ట్రంలో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.